మీరందరూ కూడా నాకు తోడు ఉండాలి, నేను కూడా మీకు తోడుకుంటా, మీ ఎప్పుడు కూడా మీ బిడ్డలాగుంటా మీ అందరినీ కూడా. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా నేను ఏదైనా ఆఫీస్లోకి పోయినా ఈ మంత్రి దగ్గరికి పోయినా కూడా నాకు చాలా గర్వంగా ఉంటుంది. మీతో పిలుస్తారో పిలవరో కానీ నా ఇంటి పేరు పెట్టి లాస్ట్ వరకు కులం పేరుతో పిలుస్తున్నాను. నీలమధు ముద్రాజ్ వచ్చినాను, నీలమధు ముద్రాజ్ వచ్చినాను. అట్లనే నేను ఇంకో కులాన్ని మీరు కించపడకుండా రేపు ఎలక్షన్ కార్డులో ఓటర్ కార్డులలో కూడా ప్రతి ఒక్క ముద్రాజ్ సోదరుడు, ముద్రాజ్ అక్కలు, చెల్లెళ్ళు అందరూ కూడా పేరు పక్కన ముద్రాజ్ పెట్టుకోండి. మనం ఏం తప్పు చేస్తలేము, ఎవరు ఏమంటలేము, మీతో కూడా పెట్టుకోరు. అది పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఏమవుతుందంటే ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ఏం చూస్తారు, ఎలక్షన్ రాగానే ఏం చూస్తారో మీరు వార్డు మెంబర్లు పడితే ఏం చూస్తారు, సర్పంచ్లు పడితే ఏం చూస్తారు, జెడ్పీటీసీలు పడితే ఏం చూస్తారు, ఎమ్మెల్యేలు పడితే ఏం చూస్తారు. ఓటర్ లిస్టులో మీరు చూస్తుంటే ఒక 2 నుంచి 4 పేజీలలో మన పేర్లు కనొస్తుంటే ఆడ నీకు అనుకోకుండా నీ ఆత్మగౌరవం గుర్తుకొస్తుంది. అరే మేము ఇంతమంది ఉండి మనం గెలిపించలేకపోతున్నామా, ఇంతమంది నుండి మనం గెలిపించలేకపోతున్నామా అని వస్తుంది. మీరందరూ కూడా ఇప్పటి నుంచే ఒక గ్రామ స్థాయిగా టీఎంపీఎస్ ఒక నిదానం తీసుకోండి. బూత్ వైజ్గా కూడా మన బిడ్డలను పేరు పక్కన ఆధార్ కార్డుల మిగతా దగ్గర పెట్టుకోకుండా సరే, కానీ ఓటర్ లిస్ట్లో పెట్టుకోండి. మన లెక్క ఎంతనో మనకు తెలిసిపోతుంది. మనం ఒక క్లిక్ ఈసీలో పోయి కొడితే మన లెక్క తెలుస్తుంది. కాబట్టి ఆత్మగౌరవం వస్తుంది, మనోళ్ళు బిడ్డలు గెలిచే అవకాశం ఉంటుంది.